2017 నుంచి ఈ రాధా రంగా రాయల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈ విశాఖపట్నం కేంద్రంగా అనేక సందర్భాల్లో రంగా గారి వర్ధంతి కార్యక్రమాలు చేయడం జరిగింది. గతంలో షాదీఖానాలో కానివ్వండి, ఎంఈపీ ఆర్ట్స్ కాలేజీలో కానివ్వండి, ఇప్పుడు 2025లో బీచ్ రోడ్లో కాళీమాత గుడి ఎదురుగా సముద్రం ఉప్పొంగేలా, కెరటాలు ఉప్పొంగేలా ఆ విధంగా లక్షలాది జనంతో ఈ రంగానాడు అనే కార్యక్రమాన్ని చేయబోతున్నాం. దీనికి వేలాదిగా అనేక జిల్లాల నుంచి తరలి వస్తున్నారు. విశాఖపట్నం నుంచి లక్షలాది జనం హాజరు కాబోతున్నారు. ఈ యొక్క రంగానాడు కార్యక్రమాన్ని 1988లో రంగా గారి మరణానంతరం ఇప్పటి వరకు రంగా గారి పేరు మీద ఎటువంటి కార్యక్రమం చేయలేదు. ఇది విశాఖపట్నం కేంద్రంగా జరగడం వల్ల ఆ కుటుంబంలో వంగవీటి శంతన గారు కానివ్వండి, వంగవీటి ఆశాకిరణ్ గారు కానివ్వండి, ఆ కుటుంబం రాధా గారు కానివ్వండి, అందరూ ఒకే ఏకదాటి మీదకి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతున్నాం. ఈ కార్యక్రమం అనంతరం ఒక రాధా రంగా మిత్రమండలి ఏదైతే ఉందో పూర్తిగా రాష్ట్రం మొత్తంగా ఒక ఏకదాటి మీద తీసుకొచ్చి రంగా గారు అనుచరులు అన్ని పార్టీల్లో, అన్ని మతాల్లో, అన్ని కులాల్లో ఉన్నారు. వాళ్ళందరినీ ఒక్క ఏకం చేసి ఇదొక బలమైన ఆర్గనైజేషన్ ప్రతి అనుచరులకి, కార్యకర్తలకి ఉంటుందని చూపించడానికి ఈ యొక్క రంగానాడు కార్యక్రమం తలపెట్టడం జరిగిందండి. ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నారు కదా, 5 ఏళ్ళుగా. ఈ సంవత్సరం అసలు ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు? సుమారుగా 1,00,000 పైకి జనం ఈ రంగానాడు కార్యక్రమానికి హాజరయ్యి ఘన విజయం సాధించే విధంగా మేము ప్రణాళిక రచిస్తున్నాం. దాదాపుగా 2 నెలలుగా తీవ్ర విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నాం. విజయవాడలో పోస్టర్ లాంచ్కి ఆ కుటుంబం మొత్తాన్ని వేదిక మీద తీసుకొచ్చి ఈ కార్యక్రమం జరిపించడం జరిగింది. అంటే ఈ వచ్చే అవకాశం ఏమన్నా? మొట్టమొదటి ఆహ్వానం రంగా గారి అబ్బాయి రాధా గారికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ అమ్మాయి గారికి ఇవ్వడం జరిగింది, శంతన్ గారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళ కుటుంబం అందరినీ ఏకదాటి మీద తీసుకురావడంలో మీరు గతంలో విజయవాడ నవోటల కార్యక్రమం ఆ కుటుంబం అంతా ఏకదాటి మీద తీసుకొచ్చి పోస్టర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఆ కుటుంబం మొత్తం ర్యాలీగా ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి విజయవాడలో బయలుదేరి ఈవినింగ్ 4 o'clock మన సభా ప్రాంగణం చేరుకోబోతున్నారు.